హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జసస్ వ్లాగ్స్. ఈరోజు చేయబోతున్నా చాలా సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ మెజెస్టిక్స్. చాలా బాగుంది, టేస్ట్గా ఉంటుంది. అండ్ ట్రై చేయని వాళ్ళు ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అండ్ నా ఫేవరెట్ అనమాట. చికెన్కి దానికంటే కూడా నేను పన్నీర్ మెజెస్టిక్స్, పన్నీర్ 65 అండ్ పన్నీర్తో గ్రేవీ ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట నేను వెళ్ళినప్పుడు. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 3 స్పూన్స్ ఏమో మైదా అండ్ 2 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లవర్ వేసేసి, నెక్స్ట్ వచ్చేసరికి తగినంత పసుపు అండ్ తగినంత కారం కూడా ఏంటంటే కొంచెం వేసుకోండి, ఓకేనా. ఎక్కువ కావాలి, ఎందుకు స్పైసీ ఉండకూడదు ఇది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాగా మేము పిండిని మిక్స్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి వాటర్ వేసేసి మంచిగా కలపండి, కొంచెం కొంచెం వేసి కలపండి. ఎందుకంటే ఎక్కువ వేసేస్తే ఒకేసారి ఇది పిండి అట్టు దోశలాగా అయిపోద్ది. కాబట్టి మేము బజ్జీ చేస్తాం చూడండి, పిండి అలా రావాలన్నమాట మాకు. అలా కలుపుతూనే ఉండండి, ఎంత కలిపితే అంత బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఎందుకు ట్రై చేయరు మీరు? అండ్ మీరు ట్రై చేస్తున్నారో లేరో నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ట్రై చేసి బాగుంది అని చెప్పి పెట్టండి. అండ్ బాగుండిద్ది, ఇది చాలా కొత్త రెసిపీ. అండ్ నేనైతే ట్రై చేస్తున్నాను, ఎలా వచ్చింది అనుకున్నారా? చాలా టేస్ట్గా వచ్చింది. నేను, మీ పిల్లలు అందరం ఎంజాయ్ చేసాము. ఇంకా మా హస్బెండ్ నేను ఇంకెందుకు రెస్టారెంట్కి వెళ్ళడం, నువ్వే చేసే అన్నీ అని చెప్తా ఉంటాడు. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత పన్నీర్ మేము ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసేసుకున్న దాంట్లో ఇలా పన్నీర్ ముక్కలు అనేది డిప్ చేసేసి దాంట్లో వేసేస్తూ ఉండాలి. మైదాలో డిప్ చేసేసిన పన్నీర్ని ఇలా వేసేస్తూ ఉండండి, మంచిగా డిప్ వేస్తూనే ఉండాలి. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి. నేనైతే డీప్ ఫ్రైకి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. ఇలా ఒకేసారి ఫ్రై చేస్తూ ఉండండి, ఎందుకంటే ఫుల్లోనే పెట్టాలి. సిమ్లో పెడితే మళ్ళీ మనకి క్రిస్పీనెస్ అనేది రాదు ఇప్పుడు సిమ్లో పెడితే. అందుకని ఎప్పుడు కూడా ఫుల్లో పెట్టడం మంచిది, ఎందుకంటే క్రిస్పీనెస్ పన్నీర్ అని మనకి కుక్ అవసరం లేదు కదా, పైన వరకే కుక్ అవ్వాలి. కాబట్టి ఫుల్లోనే పెట్టేయండి. ఫుల్ కాదు, మరి సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. అండ్ ఇలా కుక్ అయిన తర్వాత మనం అన్ని క్రిస్పీగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చెప్దాము. అండ్ ఒక మాట, అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఒక 10 మెంబర్స్కి రీచ్ అవుతాయి ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూసారా ఎలా వచ్చింది, మంచిగా ఉంది కదా. ఇలా క్రిస్పీగా ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన అన్నీ ఇలానే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ పక్కన పెట్టుకున్న తర్వాత ఎంత క్రిస్పీ లాడతాయో తెలుసా అసలు. అండ్ టేస్ట్ కూడా ఇదిగోండి అతుక్కుపోయాయి చూసారా. అండ్ నేను ఇవన్నీ కూడా కొంచెం తీసాను అనమాట. తర్వాత వచ్చి అదే ఆయిల్లో ఒక్క 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి, కొంచెం అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేసేసి, కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీరా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఏమో జీరా వేసుకుంటే ఇలా ఉంటాయన్నమాట. జీరా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. జీరా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చికాయలు వేసుకోండి, అంటే రెడ్ అంటున్నాను, గ్రీన్ చిల్లీస్ ఇలా నేనైతే 3 యూజ్ చేశాను. అండ్ మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినేవారు ఇంకా 3 అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. నేనైతే ఈ ఎండుమిరపకాయలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎండుమిరపకాయలు, ఇది కూడా వేసేసి, ఇది కూడా కొంచెం అటు ఇటు కొంచెం ఫ్రై చేసేసేయండి. తర్వాత వచ్చేసరికి క్యాప్సికమ్ వేసేయండి. నేను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను క్యాప్సికము. అండ్ ఇలా నిలువుగా కట్ చేసుకుంటే మాకు చిన్నగా రాకుండా మంచిగా ఇలానే ఉంటాయి. ఇది కూడా క్యాప్సికమ్ అనేది కూడా ఫ్రై చేసేసుకోండి మంచిగా. క్యాప్సికమ్ ఏంటంటే మరీ కుక్ అవ్వకూడదు, లైట్ కుక్. అండ్ తర్వాత వచ్చేసరికి ఆనియన్స్, నేనైతే హాఫ్ ఆనియన్ అనేది వేసాను. ఇందులో మీ ఇష్టం, తినేవాళ్ళు ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. తర్వాత గార్లిక్ వేసాను. ఫస్ట్లో గార్లిక్ వేస్తే కాలిపోయింది కాబట్టి నేనైతే కొంచెం లాస్ట్లో గార్లిక్ యాడ్ చేసేసాను. అండ్ ఇది వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి, ఫుల్లోనే పెట్టాలి ఫ్రెండ్స్.
సిమ్లో మాత్రం అస్సలు పెట్టకండి, మర్చిపోతారు మీరు, చెప్తున్నాను. అండ్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ 2 వేసాను నేను. కర్డ్ వేసాను, ఫ్రెష్ క్రీమ్ వేసాను, 2 వేసాను అనమాట. మీరు ఏం వేసుకోవాలంటే అది వేసుకోండి. ఇంకా మీరు నెక్స్ట్ వచ్చేసి కార్న్‌ఫ్లోర్ కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. అండ్ ఇది బాగా ఈ పెరుగు అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక్క చిటిక టేస్టింగ్ సాల్ట్, ఒక్క చిటికె కూడా కాదు, జస్ట్ ఒక్క 3 ఆర్ 3 చిటికె వేయండి. వేసిన తర్వాత అండ్ కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. నాకు ఏమో కొంచెం వేయాలనిపించింది, అది స్పైసీనెస్ కొంచెం తక్కువ ఉండిద్ది కాబట్టి అందుకని నేను కారం కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పన్నీర్. ఇది నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇది 100 గ్రామ్స్ పన్నీర్కి ప్రాసెసింగ్ అనమాట మొత్తం ఇది. మీరు ఎంత తీసుకుంటే 200 గ్రాములు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. అండ్ క్యాప్సికమ్ అయినా కూడా ఏదైనా కూడా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కార్న్‌ఫ్లోర్ కొంచెం వేయండి, జస్ట్ కొంచెం అంటే కొంచెమే, అది మంచిగా కలిపేసేయండి. బాగా కలిపేసి అంటే కొంచెం క్రిస్పీ కూడా ఆడిద్ది, కొంచెం వేసాం కాబట్టి అన్నీ బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇంకా తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఆనియన్స్ వేసుకొని ఇలా నేను పైన జీడిపప్పు వేసాను గార్నిషింగ్కి. అండ్ తింటారు, జీడిపప్పు కూడా వచ్చింది, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుంది, బాగుంది కదా. పన్నీర్ ఎలా ఉంది, జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంది. చూడండి, అందరు చూసి ట్రై చేయండి ఎలా ఉంచిద్దో ఏంటో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి ట్రై చేసి, ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.